ప్రజల ఓట్లతో గెలిచి ఎమ్మెల్యేలు మంత్రులవుతున్న నాయకులు తర్వాత ప్రజా సంక్షేమాన్ని మర్చిపోతున్నారన్నారు ఎమ్మెల్సీ కవిత. ప్రజలు పనిచేసే నాయకులను ఎన్నికల్లో గెలిపించుకోవాలని సూచించారు. మేడ్చల్ జిల్లా నాగారంలో పర్యటించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నాగారంలోని మురికి కాలువను పరిశీలించారు. మురికి వాసన మధ్య ప్రజల జీవించడాన్ని చూస్తే బాధ కలుగుతుందన్నారు కవిత. కాంగ్రెస్ సర్కార్ నాగారంలో అభివృద్ధి పనులు చేయాలన్నారు ఎమ్మెల్సీ కవిత. ఎప్పుడు కిరాయి కట్టుకుంటున్నామన్న బాధనే ఉంటుంది. ఖచ్చితంగా మరి ఇల్లు కావాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా ఇల్లు కట్టి బయట ఉన్నాయి ఖాళీగా, 30-40 వేల ఇల్లు ఖాళీగా ఉన్నాయి, కానీ ఎవరికి ఇస్తలేదు. ఖచ్చితంగా ఇయ్యాలని చెప్పి గట్టిగా ఎంటబడదాం. మన దగ్గర ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి వస్తాం, మళ్ళీ కూడా రాసుకుంటాం. కార్పొరేటర్లు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, వాళ్ళందరూ మాట ఇచ్చి ఉంటారు, వాళ్ళందరూ మన ఓట్లు వేసుకొని ఉంటారు. మరి ఖచ్చితంగా అడగాలి. మా అక్కయ్యలు చూడండి, భయం లేకుండా అడుగుతారు, ఏం సార్ ఇల్లు ఇస్తానో విడవైనా అంటారు. మీరేమో ఇంకెంత తిరుగుతారు. అట్లా కాదు, మనకి ఇచ్చిన మాట నెరవేర్చేంత వరకు కూడా ఖచ్చితంగా రాజకీయ నాయకుల్ని ఎంటబడాలి. ఏ పార్టీ అన్నది లేదు. ఓటు వేసినాం కదా, వేసినాక ఎన్నికైన వాళ్ళు పని చేయాలి. పని చేయకపోతే దయచేసి యువమిత్రులు ఊరుకోవద్దని కూడా మీకు తెలియజేస్తూ, మనం మోరీ సాఫ్ చేసుకుంటేనా, రేషన్ షాప్ తెచ్చుకుంటేనా, హాస్పిటల్ తెచ్చుకుంటేనా, స్కూల్ తెచ్చుకుంటేనా, ట్రాన్స్ఫార్మర్ తీసేసుకుంటేనా, పక్క